హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో హెల్తీగా ఉండే రాగి పిండితో అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. రాగి పిండితో చేసిన ఏ బ్రేక్ఫాస్ట్ అయినా మనం వారంలో ఒక్కసారి తీసుకోవడం వల్ల కాల్షియం డిఫెన్సీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా తగ్గుతుందండి. ఎముకలు దృఢంగా ఉంటాయి. షుగర్ ఉన్నవాళ్ళు లేదా బరువు తగ్గాలనుకున్న వాళ్ళు, పిల్లలకు పెద్దలకు కూడా చాలా మంచిదండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఇడ్లీ పిండి, దోశ పిండి లేనప్పుడు అప్పటికప్పుడు మనం ఇన్స్టెంట్గా ఒక 5 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చండి. సింపుల్గా చేసినా కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. దానిలోకి కాంబినేషన్గా మంచి హెల్దీ చట్నీ కూడా చూపిస్తున్నానండి. ఈ చట్నీని మనం అన్నంలో, చపాతీలో, ఏ టిఫిన్లో తీసుకున్నా కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ఈ హెల్తీగా ఉండే రాగి దోశను తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి. దీంట్లో 1 కప్పు రాగి పిండి తీసుకోవాలండి. నేను ఇంట్లో పట్టించిన పిండి తీసుకుంటున్నాను. మీరు రెడీమేడ్ పిండి అయినా తీసుకోవచ్చు. 1/2 కప్పు సూజీ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటే చూడండి, అది వేసుకోవాలండి. 1/2 కప్పు దాకా. ఇప్పుడు దీంట్లో 1/4 కప్పు పెరుగు వేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ కొలతలు రిపీట్ చేస్తున్నానండి. 1 కప్పు రాగి పిండికి 1/2 కప్పు సూజీ, ఉప్మా రవ్వ అంటారు చూడండి, 1/4 కప్పు పెరుగు వేసుకోవాలండి. 1 కప్పు దాకా ముందు వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలండి. ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ ఒక 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా గ్రైండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలండి. అదే మిక్సీ జార్ కడిగి దాంట్లో ఒక 1/2 కప్పు దాకా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని ఇలా పిండిలో కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకుందాం. ఈలోపు చట్నీని రెడీ చేసుకుందామండి. చట్నీ కోసం ఇక్కడ నేను బీరకాయ పైన తొక్కలు ఉంటాయండి, అవి పాడేయకుండా నేను ఇక్కడ హెల్దీ చట్నీ చూపిస్తున్నానండి. ఒక 1/2 kg బీరకాయ తొక్కలు తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత కారం, పచ్చిమిరపకాయలు తీసుకోవాలండి. ఒక పిడికెడు కొత్తిమీర, ఒక పిడికెడు పుదీనా తీసుకున్నాను. దీనివల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దీంట్లో 1 కప్పు పల్లీలను వేయించుకోవాలండి. ఈ పల్లీల బదులు మీరు నువ్వులైనా తీసుకోవచ్చు, బట్ పల్లీల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వేయించుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే ప్యాన్లో ఇప్పుడు 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి ఆయిల్లో. మీ కారం బట్టి ఎక్కువ తక్కువ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక 2 టీ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పచ్చిమిరపకాయలు, ధనియాలని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇలా మొత్తం ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత ఇదే ప్యాన్లో ఒక 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ముందుగా మనం కట్ చేసుకున్న బీరకాయ తొక్కలు ఉన్నాయి కదండి, బాగా శుభ్రంగా వాష్ చేసుకొని కట్ చేసుకున్నాం కదా, ఈ ముక్కల్ని దీంట్లో వేసుకొని కట్ చేసుకున్న ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్లేమ్ని సిమ్ టు మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీరను కూడా బాగా వాష్ చేసుకొని వేసుకోవాలి కట్ చేసుకొని. ఇప్పుడు బీరకాయ తొక్కలతో పాటు వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. చాలా హెల్తీ రెసిపీ అండి ఇది. చట్నీ అయితే సూపర్గా ఉంటుంది. దోశలు, ఇడ్లీలో, దేనిలో తీసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఇలా మూత పెట్టేసి బాగా ఉడికించుకోవాలండి. చూడండి, ఇలా బాగా ఉడికింది కదండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని చూడండి, ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారించుకోవాలి. ఇక్కడ మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం వేయించిన పల్లీలు వేసుకోవాలండి. జార్లోకి పల్లీలు వేసుకున్న తర్వాత దీంట్లో వెల్లుల్లి ఒక 5 నుంచి 6 వేసుకోవాలండి. పొట్టు తీయకుండా వేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి కచ్చాపచ్చగా. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఉన్నాయి కదా, కొత్తిమీర, కరివేపాకు, ఇంకా బీరకాయ తొక్కలు, ఇవి వేసుకోవాలండి. దీంట్లో వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. పల్చగుంటే చట్నీ అంత బాగుంటుందండి. మీరు కావాలంటే దీంట్లో చింతపండు కూడా వేసుకోవచ్చు అండి, చిన్న లెమన్ సైజ్ చింతపండు. నేను ఇక్కడ చింతపండుకు బదులు లెమన్ని పిండుతున్నానండి. మీరు నచ్చని వాళ్ళు దీంట్లో చింతపండు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. పోపు కోసం ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు,
వెల్లుల్లి వేసి కరివేపాకు వేసి పోపు పెట్టుకోవాలి. నార్మల్గా ఎలా పోపు పెట్టుకుంటామో అదే విధంగా పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ముందుగా మనం ఉంచుకున్న పిండి ఉంది కదా, ఆ పిండిలో సన్నగా తరిగిన ఒక ఆనియన్ వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన కరివేపాకు వేసుకోవాలి. ఒక పావు కప్పు దాకా వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు మీ టేస్ట్ని బట్టి సన్నగా తరిగి వేసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇక్కడ స్టవ్ మీద పెనం పెట్టి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని టిష్యూ పేపర్తో తుడుచుకోవాలండి. ఇలా తుడుచుకున్న తర్వాత దోశను వేసుకోవాలి. ఇలా తుడుచుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లో ఉంచి ఇలా చిన్న గిన్నెతో మనం రవ్వ దోశ మాదిరిగా వేసుకోవాలండి. ఇలా వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ క్రిస్పీగా అయ్యే వరకు కాల్చుకోవాలి. చూడండి, పైన ఇలా తడి ఆరిన తర్వాత పైనుంచి 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. అన్ని వైపుల్లో ఈక్వల్గా కాల్చుకోవాలి. చూడండి, ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా మనం ఆయిల్ గ్రీస్ చేసుకోవడం వల్ల దోశ పెనం నుంచి సపరేట్ అవుతుందండి ఈజీగా. ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకున్న తర్వాత రెండో వైపు కాలిన తర్వాత ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, ఇలా కాల్చుకొని తీసుకోవాలండి. ఇదే విధంగా మరొకటి వేసి చూపిస్తున్నానండి. ప్రతిసారి దోశ వేసేటప్పుడు మనం ఆయిల్తో ఇలా తుడుచుకోవాలి. ఇప్పుడు మళ్ళీ పిండి వేసుకొని దోశ వేసుకోవాలండి. పైనుంచి తడి ఆరిన తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని కాస్త క్రిస్పీగా కాలిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా రెండు వైపు కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా అన్ని దోశలు మనం వేసుకొని తీసుకోవాలి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా చాలా టేస్టీగా ఉంటుందండి. హెల్దీ రెసిపీ అండి. మనకు ఇది బ్రేక్ఫాస్ట్లో ఏం చేయాలో తోచనప్పుడు 5 నిమిషాల్లో ఇలా హెల్దీ రెసిపీని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ చట్నీతో కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. ఈ హెల్దీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.